జై తెలంగాణ. మూడింటికి అనుకున్నాం మీటింగ్, 3-4 అనుకున్నాం, 4 అనుకున్నాం, 7 అయింది. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించకపోకుండా ప్రతిపక్షంలో ఉన్న గుండె ధైర్యంతో హాలు నిండా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా. ఎల్లారెడ్డిపేట అంటేనే ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. అందుకే ఈ నేలలో, ఈ మానేరు నీళ్లలో ఉండే పోరాట తత్వము, ఉద్యమ ఒక గుణము ఏదైతే ఈరోజు మీరు ఇంతమంది హాజరయ్యి ఒక్క మండల కార్యకర్తల సమావేశమే ఇలా ఒక నియోజకవర్గ స్థాయిలో జరిపినందుకు మా కృష్ణారన్నకు, మా ఆగన్నకు, పేరు పేరున హాజరైన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 5వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మొన్న ఎల్లారెడ్డిపేట మండలంలో 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా తమ్ముళ్లకు, అన్నలకు, మళ్ళా మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఇక్కడికి వచ్చే ముందు గుండారంలో శంకరన్న బాగలేదు, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందంటే గుండారం మన బూకియా శంకర్ గారి దగ్గర పోయి ఆయనను పలకరించి బయటకు వస్తుంటే దరువేళ్ళని చెప్తున్నాడు, పక్కకు పొలం చూడు అన్నా అన్నాడు. ఏం తమ్మి అంటే ఎండిపోతాంది చూసినవా అన్నాడు. మేము మాట్లాడుకుంటా కారు ఎక్కినాం. ఎక్కిన తర్వాత నేను చెప్తున్నా ఎల్లన్నకు, అవును ఎల్లన్న, నిన్నగాక మొన్న 7 తారీఖు నాడు కరీంనగర్ పోతే గంగుల కమలాకర్ అన్న కూడా, రవిశంకర్ అన్న కూడా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న, నువ్వు చూడాలి మాతో రా అని చెప్పి కరీంనగర్ మండలం ఇరుకుల్లా తీసుకుపోయినరు. ఇరుకుల్లా అనే ఊరు అవతల చొప్పదండి నియోజకవర్గంలో కూడా ఇంకో ఊరికి కూడా తీసుకుపోయినరు. చాగంటో చాగుంటనేదో ఉంది ఆ ఊరి పేరు, ఆడికి తీసుకుపోయినరు. ఆడనైతే ఇంకా హృదయ విదారకమైన పరిస్థితి. మొత్తం నెర్రెలు వారి పర్రెలు వచ్చి బయటకు వచ్చి ఎడారిలలో, ఎడారి కాదు దాన్ని ఏమంటారు, పూర్తి స్థాయి కరువు నేలలలో ఉంటాయి చూడండి పరిస్థితులు. అట్లా మొత్తం పర్రెలు అయిపోయి దారుణమైన పరిస్థితుల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడ పోతే ఆ రైతులు ఒక 7-8 మంది, ఇప్పటి ఫోటో మా ఎల్లన్న అక్కడ ఫోటో తీసిండు, ఇప్పటి ఫోటో, ఈ నిమిషం అక్కడ ఉన్న పరిస్థితి. ఆడ పోయినాక రైతులు వచ్చిండ్రు, ఒక 10-15 మంది రైతులు వచ్చిండ్రు. ఒక ఆయన పేరు తిరుపతి, ఇంకో ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి, ఒక 10-15 మంది వచ్చిండ్రు. మాట్లాడుతున్నాం. అలా నేను అడిగిన ఎట్లున్నది మరి ఏం పరిస్థితి అంటే, మొదలు ఒక రైతు అన్నాడు, అన్నా 10 ఏళ్ల తర్వాత మొదటిసారి భార్యా పిల్లల్ని ఇడిచిపెట్టి మళ్ళా అర్ధరాత్రి బాయి కాడ వండుకుంటున్నా, బోర్ కాడ వండుకునే పరిస్థితి వచ్చిందన్నా. నిజంగా తప్పు చేసినాం, కేసీఆర్ ను పోగొట్టుకొని నిజంగా తప్పు చేసినామన్నా. ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోతుండన్నా అని ఒక తమ్ముడు అన్నాడు. ఇంకో తమ్ముడు అన్నాడు, అన్నా నిజంగా బాధ అవుతుంది, ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి రాకపోతుండన్నా అన్నాడు. అంటే పక్కకెళ్ళి ఎవరు అన్నారు, అన్నా మరి రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, ఇది కాలం సక్కగా గాలే, పోయినసారి వర్షాలు పడలే అని చెప్తాండు కదా అన్నారు. అంటే ఆ రైతు వెంటనే సుర్రుమని అందుకున్నాడు, సుర్రుమని లేచిండు. ఎవడా అన్నది, పోయిన సంవత్సరం పోయిన వానకాలంలా సాధారణానికంటే 14% ఎక్కువ పడ్డాయి వానలు, కావాలంటే లెక్కలు చూసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ సాధారణ రైతు చెప్పిండు. నేను ఈ మాట ఎందుకంటున్నా మీతోనంటే, ఇవాళ నిజానికి వచ్చిన ఈ కరువు పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, మళ్ళా నెరెలు వారే నేలలు చూసే పరిస్థితి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేనేదో ఇది డైలాగుల కోసం చెప్తలేను, నేను డైలాగుల కోసం చెప్తలేను. ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే అనే మాట కూడా నేను ఉత్తగానే చెప్తలేను. మీకు ఒక్కసారి ఒక విషయం నేను చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి, ఊర్లో 10 మందికి చెప్పుండ్రి. ఈ మధ్యన మీరు వార్తలలో చూస్తాను, టీవీలలో చూస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, మొత్తం 1,00,000 కోట్లు కేసీఆర్ దోసుకపోయిండు, 1,00,000 కోట్లు నీళ్ల పాలైంది అని అడ్డగోలుగా కింద ఉండే గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా నోటికొచ్చినట్టు, తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు ఒరుతాను. నేను మొన్న రామలక్ష్మణులపల్లి ముస్తాబాద్ మండలంలో ఒక చిన్న కార్యక్రమం ఉంటే గుడికి రమ్మంటే గుడికి పోయి దండం పెట్టుకొని బయటకు వచ్చిన. వస్తే అక్కడ మన 10 రైతులు వచ్చిండ్రు.
రామలక్ష్మణులపల్లి రైతులు వచ్చిండ్రు, ఆవునూరు వాళ్ళు వచ్చిండ్రు, కొండాపూర్ వాళ్ళు వచ్చిండ్రు. అన్న ఈ చెక్ డ్యామ్ జల్దీ నింపకపోతే, మీరు మానేరుల నీళ్లు దేకపోతే మా పంటలు దగ్గర దగ్గర ఒక 500-600 ఎకరాలు ఎండిపోతాయన్న, ఒక వారం 10 రోజులలో నీళ్లు రాకపోతే ఆగమైపోతామని చెప్పింది. చెప్తే వాళ్ళకి చెప్పిన సమాధానమే నేను మీకు కూడా చెప్తున్నా. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో ఒక నిమిషం అర్థం చేసుకోండి. తెలంగాణ ఎట్లుంటది అంటే, మన తెలంగాణ భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది మన తెలంగాణ. కిందికెళ్ళి ఒక దిక్కుకెళ్ళేమో, కిందికెళ్ళి 80-90 మీటర్ల మీద సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. ఇంకో దిక్కేమో కృష్ణా నది 100-110 మీటర్ల మీద కృష్ణా నది పార్కం ఉంటుంది. మరి కింద నది ఉన్నది, పైన మన భూములు ఉన్నాయి. ఎక్కడైతే మనం మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టినామో, కాళేశ్వరంలో మొదటి పాయింట్ ఎక్కడైతే బ్యారేజ్ కట్టినామో అది 80 మీటర్లు. మన సిరిసిల్ల 350 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల మీదకి వెళ్ళి 350 మీటర్లకు గోదావరి నీళ్లు తీసుకురావాలి. మరి ఏం చేయాలి? ఇలా రైతులు ఏం చేస్తారు? జనరల్ గా ఎక్కడైనా భూమిలో నీళ్లుంటే బోరింగ్ వేస్తారు, పైకి నీళ్లు మోటార్ పెట్టి గుంజుతారు. కేసీఆర్ గారు కూడా గదే పని చేసిండు. కానీ మనమేమో కొంత నీళ్లు గుంజుతాం, ఒక బోరింగ్ వేసి కొన్ని నీళ్లు గుంజుతాం. కానీ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే మనం నీళ్లు ఆపకపోవడం వల్ల కిందికి సముద్రంలో రోజు 5,000-10,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయో, అక్కడ దానికి అడ్డంగా బ్యారేజ్ అంటే ఏంది? అడ్డుగోడ లెక్క కట్టి 1 కాదు 3 బ్యారేజీలు కట్టిండు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, దాని మీద ఎల్లంపల్లి. మొదలు మేడిగడ్డ కాడ నీళ్లు గుంజాలి, పంపులు పెట్టి గుంజాలి. ఎన్ని నీళ్లు గుంజాలి? మీరు హైదరాబాద్ పోయినరా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయే ఉంటారు కదా ఎప్పుడో ఒకప్పుడు. హుస్సేన్ సాగర్ చూసిండ్రు కదా, ట్యాంక్ బండు పక్కనే ఉండే హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ. దాని కెపాసిటీ మొత్తం ఫుల్ చెరువు నిండితే హుస్సేన్ సాగర్ చెరువు 1 టీఎంసీ. కేసీఆర్ గారు మేడిగడ్డ కాడ మన కోసం ఎన్ని నీళ్లు గుంజుతాడో తెలుసా? ప్రతిరోజు కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల నీళ్లు. అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల పట్టేటని నీళ్లు ఆడికెళ్ళి గుంజాలి. గుంజి ఏం చేయాలి? లిఫ్ట్ చేసి అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి సుందిలలో పోయాలి, సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి రావాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకు కాలువల ద్వారా, మన సొరంగ మార్గాల ద్వారా మన మిడ్మానేరుకు రావాలి. మన సిరిసిల్ల పక్కకు మన తంగలపల్లి వాగు కింద ఉండే మిడ్మానేరు. ఆ మిడ్మానేరుకు వచ్చినాక ఏమైతుంది? ఒక పాయనేమో ఇటు మన మల్కపేట రిజర్వాయర్కి తీసుకొస్తున్నాం, ఆడికెళ్ళి మన సింగ సముద్రానికి నీళ్లు తీసుకుపోయే మల్కపేట రిజర్వాయర్కు సొరంగం ద్వారా ఒక పాయ. ఇంకొక పాయ ఎటు తీసుకుపోతున్నాం? ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్. దాని మీదకెళ్ళి సిద్దిపేట పక్కకుండే రంగనాయక సాగర్, దాని మీదకెళ్ళి దుబ్బాకలో ఉండే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు, దాని పక్కకు అటు గజ్వేల్లో ఉండే కొండపోచమ్మ సాగరు, దాని కిందికి మళ్ళా అటు ఆలేరులో ఉండే గంధమల్ల, అవతలికి భువనగిరిలో ఉండే బస్వపూర్. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మన మల్కపేట రిజర్వాయర్ లెక్క, మన మిడ్మానేరు లెక్క 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 21 పంపింగ్ స్టేషన్లు. కాళేశ్వరం అంటే 19 సబ్ స్టేషన్లు. కాళేశ్వరం అంటే 270 కిలోమీటర్ల భారీ సొరంగ మార్గాలు. కాళేశ్వరం అంటే 1573 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. ఇది కాళేశ్వరం అంటే. నీళ్లు 80 మీటర్లకి వెళ్ళి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉన్నదో, మన నెత్తిన మొత్తం తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల మీదికి, అంటే ఎంత? దగ్గర దగ్గర 520 మీటర్ల మీదికి నీళ్లను తీసుకొచ్చి అక్కడ నీళ్లు ఇడిచి పెడితే కాలువల ఆడికెళ్ళి కుడెల్లి వాగుల పడి, కుడెల్లి వాగులకెళ్ళి నర్మాల చెరువు నిండి, నర్మాల చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకితే కిందికి మనం కట్టుకున్న 11 చెక్ డ్యాములు నిండితే ఆ గప్పుడు మీ 10 రెకు నీళ్లు వస్తాయి అనే మాట ఆ రైతులకు నేను చెప్పిన. ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటాడు? మేడిగడ్డ కాడ 3 పిల్లర్లలో నష్టం వచ్చింది అంటాడు. మేడిగడ్డ అంటే చిన్న ఒక గిడికెళ్ళి గిడికి ఉండదు. అది 1600 మీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. 1600 మీటర్లు అంటే 1.6 కిలోమీటర్లు. అంటే ఎల్లారెడ్డిపేట ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా
ఎల్లారెడ్డిపేట ఈడికెళ్ళి గొల్లపల్లి దాకా 1.6 కిలోమీటర్ అంత పెద్ద బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 85 పిల్లర్లు. 85 పిల్లర్లల్లా 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. సమస్య ఉన్నది లేదంటలేను నేను. కానీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏం చేయాలి? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? కేసీఆర్ గిన్న డిసెంబర్ 3 నాడు మళ్ళా 3వ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే అంటే, అదే రోజు దేశంలో ఉండే మొత్తం గుత్తేదారులను పిలుస్తుండే. సమస్య ఏంది చెప్పండి అంటుండే. తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల అవసరమైతే భారతదేశంలో ఉండే 5,000 టిప్పర్లన్నీ తెప్పించి మేడిగడ్డ కాడ పెడుతుండే. 3,000 హిటాచీలు ప్రొక్లేన్లు తెచ్చి మా రైతులకు 2 నెలల లోపల మళ్ళీ దీన్ని బందోబస్తుగా చేయాలి, నేను నీళ్లు ఇయ్యాలి అని కమిట్మెంట్ తోని 2 నెలల బందోబస్తుగా చేసి ఈ రోజు కరువు లేకుండా చేస్తుండే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, గుంపు మేస్త్రి తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రికి మెదడు ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే బురద జల్లుడు ఆపు. సరిపోయిందిగా. తిట్టిన కాడికి కేసీఆర్ ను నీ నోటిందులో తీసుకున్నంత తిట్టినవు. ఏం మాటలు మాట్లాడుతుండే? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? లాగుల తొండలు పంపుతాడట ముఖ్యమంత్రి మాట్లాడే మాటన. ఏం సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. సెక్రటేరియట్కు పోయిండు రేవంత్ రెడ్డి, పోయినాక మాట్లాడుతుండు. నేను ఇట్లిచ్చుకుంటే చెప్తుండు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, లంక బిందెలు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలి అని మాట్లాడుతుండు. ఎవడు తిరుగుతాడే లంక బిందెల కోసం? గడ్డపారలు పట్టుకొని తటపారలు పెట్టుకొని నెత్తి మీద దొంగల చీకట్ల ఆ నెత్తి మీద బట్టలు కప్పుకొని పాడుబడ్డ కోటల కాడ, పాడుబడ్డ గడిలల్లా, పాడుబడ్డ దేవాలయాల ఎవడు తిరుగుతాడు? దొంగలు తిరుగుతారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇక్కడ మహబూబ్ నగర్ మీటింగ్ లా, కత్తిరిస్తా, మెడల పేగులేసుకొని తిరుగుతా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకొని తిరుగుతాడా? జేబు దొంగలు, లంగాలు, లుచ్చగాలు పెట్టుకుంటారు. జేబుల కత్తెర పెట్టినా అంటాడు, లంకె బిందెలు అంటాడు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకేది అనుమానం ఉంది. ఇదివరకు ముఖ్యమంత్రి కాకముందు ఏం చేస్తుండే ఈయన తెలియదు మనకు. కానీ జేబుల కత్తెరలట, లాగుల తొండలట. ఈయన ఇటువంటి మాటలు మాట్లాడాడు మన ముఖ్యమంత్రి. నీకు రైతుల మీద ప్రేమ లేదు, కేసీఆర్ మీద కోపం ఉన్నది. కేసీఆర్ మీద కోపంతో ఇవాళ రైతుల మీద పగ తీర్చుకుంటాను. నిజంగా నేను అంటా ఉన్న బాధతో అంటున్నా. ఇది ఇవాళ ఈ రోజు 3 గంటల ఆలస్యమైన మీటింగు. ఒక మా హరిదాస్ నగర్ చిన్న ముంగట్నే ఇంత పెద్ద వయసులో కూడా గట్టికి కూర్చున్నాడు. అక్కడ మా పోతిరెడ్డిపల్లి ఎంకన కూర్చున్నాడు. అక్కడ ఇంటికి పోవాలన్న ఆలోచన లేకుండా ఇద్దరు పెద్దన్నలు ఉద్యమ స్ఫూర్తితోని మా పార్టీ సమావేశానికి మేము ఉండాలి, కలవాలి, 10 మంది కళ్ళబడాలని చెప్పి ఒక చిన్నన్నకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంకన్నా మరి అలా దూరం పోయేదున్నా వాళ్ళు కూర్చున్నారు. వాళ్లకున్న ప్రేమలో ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ఒక వీసమెత్తున్నా ఈ పాటికి ఎప్పుడో మేడిగడ్డ కాడ రిపేర్ చాలు చేస్తుండే, నీళ్లు ఆపుతుండే, కత్వ గడుతుండే, నీళ్లు ఎత్తి ఈ రోజు మన పంట పొలాలు ఎండిపోకుండా చూసుకుంటుండే. కానీ ఈయన అది చేయకపోగా మోసపు మాటలు. ఈ పుస్తకం వచ్చిందా మీ అందరికీ? ఇచ్చిర్రా? జర చూపెట్టురు, అందరు చూపెట్టురు. మీ దగ్గర ఉంటే పుస్తకం జర ఆ ఫోటో తీరిపోయి గడిదిక్కు, నాదేం తీస్తారు కానీ అందరు చూపెట్టురు గట్టి మొత్తం. ఇది మనం పెట్టలేదే పేరు, ఇది మీరు దబ్బని అనుకునేరు. మనం పెట్టిన పేరని, మనం పెట్టలే ఈ పేరు. ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా పోయినరు. నోటికి ఏదొస్తే చెప్పుకుంటా ఉనకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా పోయినరు. ఏమైంది? ఎవ్వరు ఏదో వచ్చి అన్న నాకు ఇది కావాలంటే ఇస్తా పో అన్నారు. అనుకుంటే మొత్తం ఎస్ అనుకుంటా పోయినరు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నారు. మీకు ఆడబిడ్డలుంటే కోడలి పిల్లకు 2,500, ఇంట్లో ఉండే ముసలయ్యకు 4,000. నోటికి ఎంత వస్తే చెప్పుకుంటా పోయిన. యూత్ డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయిన. నాకు ఒకరోజు అనుమానం వచ్చి ఎలక్షన్ అయినాక అసలు ఏం చెప్పిర్రు వీళ్ళని చెప్పి మొత్తం కూడినాం. కూడితే సరిగ్గా ఎంత అయింది అడికేనా? 420 అయింది. మనం పెట్టలేదు. 420 అనేది వాళ్ళ హామీలు మొత్తం కూడితే, నేను ఇది ఉత్తగా చెప్తలేను, మీరు ఒకసారి చదువుండ్రి. ఇది ఒకసారి మీరు ఇంటికి పోయినాక కమ్మలు మర్రేసి మొత్తం పేపర్ తీసి చూడుండ్రి. అలా మొత్తము ఎంత పొక్త చెప్పినట్టే మాటలు ఇక